ఇక మాటలు లేవు, ఏమున్నా స్టేడియంలో చూసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. వి ఆర్ వెయిటింగ్. లెట్స్ ఎంజాయ్. భార్యాభర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా అమ్మాయే గెలుస్తుంది. కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత 100 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. మన అకాడమీ తరఫున కుస్తీ అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాము. 50కి పైగా ప్లేయర్స్ పాల్గొనబోయే చట్టబద్ధమైన 32 పోటీలు జరగనున్నాయి. చివరిగా జరగబోయే స్పెషల్ కేటగిరీ పోటీ ఒక భార్యాభర్తల మధ్య. ఇదిగో మొదటి రౌండ్ స్టార్ట్ అవబోతోంది. మొదటి రౌండ్లోనే మన బలాన్ని వాడి ప్రత్యర్థిని అటాక్ ఎవరు వెంకట్రావా? పంచాయతీ బోర్డులో ఉన్నాం. అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా, తొందరగా వచ్చారా? సార్, మీరు రెస్లింగ్ కోచ్ గా వీరా కీర్తి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటారు? నో డౌట్ అబౌట్ ఇట్. కీర్తి విన్నర్. ఆ వీరా చావు దెబ్బలు తింటాడు. మీరు అనవసరంగా వాడికి బిల్డప్ ఇస్తున్నారు. వాడికి అంత సీన్ లేదు. కీర్తి, ఆర్ యు ఓకే? మీ హస్బెండ్ తో ఎలా పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? ఈ నిర్ణయం నీది కాదు. వాలంటరీగా వాడే మ్యాచ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశాడు. వాడిని కొట్టడంలో అసలు తప్పే లేదు. ఫస్ట్ రౌండ్ లోనే వాడు కథ ముగించి చేతిరా. వాట్? హే కమ్ ఆన్ కీర్తి. నీ గురించి ప్లేయర్స్ ముందే చెప్పారు. నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో. గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది కదా సార్, నన్నేం చేయమంటారు? ఎనీ ప్రాబ్లం? కీర్తి ఈస్ ప్రెగ్నెంట్. మ్యాచ్ కి ముందు ప్లేయర్స్ కి చేసే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ లో మిస్సెస్ కీర్తికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది కీర్తికి చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇంకేం చేయగలం? మ్యాచ్ క్యాన్సిల్ చేయక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. ప్లాన్ ప్రకారం మ్యాచ్ జరగాలి. నీకేమైనా పిచ్చా? ఏదైనా జరిగితే? దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. షో మస్ట్ గో ఆన్. వద్దు సార్, మ్యాచ్ ఆడితే స్ట్రెయిన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే మాకు లక్షల్లో లాస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ కి ఎవరు సమాధానం చెప్తారు? ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్స్ కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సార్, మీరు మాట్లాడేది బిజినెస్ గురించి, నేను చెప్పేది ఒక ప్రాణం గురించి. మొగుడు పిల్లలే కొట్టుకుని విడిపోతుంటే బిడ్డకి ఏమైతే ఏంటి డాక్టర్? ఈ పోటీలో ఏం జరిగినా అది నా బాధ్యత. అయినా మీరు సైలెంట్ గా ఉండడం మంచిది. మీరు చెప్పిందలా సైలెన్స్. చెప్తుంటే బుర్రకెక్కట్లే. వెళ్దాం. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న వీరా కీర్తి స్పెషల్ కేటగిరీ పోటీ ఇప్పుడు మొదలవబోతోంది.
కీర్తి కీర్తి ఉండవే కీర్తి కీర్తి ఏమైంది కీర్తి జాగ్రత్త చూసుకోండి త్వరగా ఎక్కించండి నన్నెందుకు అవుతున్నారా నా పెళ్ళవరా నేను హాస్పిటల్కి వెళ్ళాను వదలంట్రా వదలంట్రా నన్ను వెళ్ళండి అయ్యా చెప్పరా సార్ వదలండి అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళాలి వదలమంటుంటే వదలండి అయ్యా తను డాక్టర్స్ బాగానే చూసుకుంటారు నువ్వు వెళ్ళి మ్యాచ్ ఆడు ఏంటి ఆటలుగా ఉందా నేను నా పెళ్ళంతో ఫైట్ చేయడానికే ఇక్కడికి వచ్చా తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు నన్ను ఇప్పుడు ఫైట్ చేయమంటున్నారు ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కమిటీ రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో ప్లేయర్ తో పోటీ పడాల్సిందే ఈ అమ్మాయితో నేను పోటీ పడలేను నిన్న ఆడపిల్లతోనే పోటీ పడమంది మగాడితో ఏం కాదుగా ఏ ఓడిపోతే ఊరు ముందు పరుగు పోతుందని భయపడుతున్నావా ఊరు ముందు పరుగు పోవడం నీకేం కొత్త కాదుగా మరేంటి రేయ్ పెళ్ళంతో పోటీ పడాలని మూర్ఖంగా ఆలోచించడం నా తప్పే అందుకని ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరితో నేను పోటీ పడలేను మ్యాచ్ ఆడితే గానీ నన్ను ఇక్కడి నుంచి పంపించారంటే నీతో పోటీ పడతా మగాడివైతే రారా నువ్వు పొద్దున్నే మాట్లాడుతున్నావా ఆయన పెద్ద కోచ్ రా ఆయనతో పోటీ పడతానంటే గోచో ఓవర్గా మాట్లాడుతున్నాడు రా మాడతెట్టి మట్టి గడిపిస్తే గానీ మాటండు వీడి గురించి తెలియక మాట్లాడుకో ఢిల్లీ మ్యాచ్ లో ఒకరిని కొడితే వాడు అక్కడే చనిపోయాడు అతనితో పోటీ పడతానంటున్నావు వీడెవడైతే నాకేం సార్ నా వైఫ్ కి ఏమైందో తెలియట్లా హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రూల్స్ గీసని పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు వీడితో పోటీ పడమంటే నేను దిగుతా లేదంటే ఇప్పుడే బయలుదేరతా చావు దెబ్బ తినడానికి వాంటెడ్ గా వచ్చి వాళ్ళలో చిక్కుతున్నావు దా
അങ്ങനെ പിടിക്കാൻ പറ്റില്ല. വെളിയിലെ പോയി ഫൗൾ ഫൗൾ അതിരാ വീരാ. నీకు ఒక సీక్రెట్ చెప్పనా? నార్మల్ గా ఇలాంటి సీక్రెట్ పెళ్ళని చెప్తేనే మూడు తెలుస్తుంది, కానీ ఇది నీ పెళ్ళం కూడా తెలీదు. నేను చెప్తున్నా విను, నువ్వు నాన్నవి కాబోతున్నావు. కీర్తి కడుపుతోంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. బిడ్డ చచ్చినా పర్లేదని చెప్పి నేనే పోటీకి పంపించా, కానీ నీ బిడ్డ ఐస్ కట్టిదే, తప్పించుకుంది. లేకపోతే నీ బిడ్డ నువ్వే చెప్పుకున్నా. ఏం డాక్టర్ వాడు రూల్స్ మీరే ఆడుతున్నాడు? వదిలేయండి సార్, ఆడియన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే కదా. ఈ విజయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారు మీరు? నా వైఫ్ కీర్తికి డెడికేట్ చేస్తున్నా. మీ వైఫ్ తో పోటీ పడ్డానికి ఇందులో పాల్గొన్నారు, కానీ ఈ విజయాన్ని మీ వైఫ్ కి డెడికేట్ చేయడానికి గల కారణం? నేను ఇక్కడికి వచ్చింది పోటీలో పాల్గొనడానికో కీర్తి మీద గెలవడానికో కాదు. తన గురించి కొన్ని నిజాలు తెలుసుకున్నాను. అవన్నీ చెప్పి తను నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. అమ్మాయిల అబ్బాయిల కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని ఈ లోకానికి చెప్పడానికే నేను ఓడిపోయినా పర్వాలేదని ఈ స్టేజ్ ఎక్కాను. జీవితంలో కొన్ని విషయాలు కొంతమందికి లేటుగానే అర్థం అవుతాయి. నాకిప్పుడే అర్థమయ్యాయి. నిన్నటి వరకు అమ్మాయిల కంటే అబ్బాయిలే అన్ని విషయాల్లోనూ గొప్ప అనుకునేవాణ్ణి. అది తప్పని కీర్తి